ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఎండియులకు వెన్నుపోటు పొడిచిన కూటమి ప్రభుత్వం. రాష్ట్ర అధ్యక్షుడు కుడిచేటి కిషోర్ కుమార్ మే నెల 20వ తారీఖున సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ చేసినటువంటి ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 9,260 మంది ఎండియు ఆపరేటర్లకు, 9,260 మంది హెల్పర్లకు పేద ప్రజలు దుర్మార్గపు చర్యగా చరిత్రలో మాయని మచ్చగా చీకటి రోజును పరిగణిస్తున్నామని కుడిచేటి కిషోర్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. పరిశుద్ధమైన ఆయనకి ఎండీల ఐక్యత, ఎండీల ఐక్యత, ఎండీలను వెంటనే, ఎండీల వెంటనే, ఎండీలకు, ఎండీలకు, ఎండీల ఉద్యోగ భద్రత, ఎండీలకు ఉద్యోగ భద్రత, ఎండీల నాయకత్వం, ఎండీలు జై ఎండీయు, జై ఎండీయు. కొద్దిగా చేరుకున్నా వెనక్కి రావా? వెంటనే వెంటనే ఎండీలను వెంటనే కూటమి ప్రభుత్వం ఎండీల మీద తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే, కూటమి ప్రభుత్వం ఎండీల మీద తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే జై ఎండీయు, జై ఎండీయు. గత ప్రభుత్వంలో పేదలు ఏ విధంగా నష్టపోయారు, ప్రభుత్వ పథకాలు పేదలకు అందకుండా ఏ విధంగా పక్కదారి పట్టిపోతున్నాయన్న ఉద్దేశంతో ఇంటింటికి రేషన్ పథకాన్ని గత ముఖ్యమంత్రి ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా 9,260 మంది ఎండీ ఆపరేటర్లు, వాళ్ళకి సహాయకులుగా 9,260 మంది హెల్పర్లు, అంటే సుమారుగా 18,500 మందికి ఉపాధి ఈ పథకంలో కల్పించడం జరిగింది. కానీ ఈ నెల 20వ తారీఖున ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఈ 18,000 మంది రోడ్డును పడడమే కాకుండా వారి యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారింది. ఇందులో భాగంగా నిన్న సివిల్ సప్లైస్ కమిషనర్ ఆఫీసులో కూడా కమిషనర్ గారిని గత 15 రోజులు, అంటే ఈ నెల 10వ తారీఖున ఎండీఓలను తిరుపతి జిల్లా, విశాఖ జిల్లా, కాకినాడ జిల్లా, పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లాల నుంచి పిలిచి ఎండీఓలకు మరింత ఉన్నతంగా ఉపాధి కల్పిస్తాము. ఈ వాహనాలను 15 రోజులు పౌర సరఫరాల శాఖలో ఇంటింటికి రేషన్ పథకంలో ఉపయోగించుకొని 15 రోజులు ఖాళీగా ఉన్నాయి. ఈ 15 రోజులు కూడా మీకు ఏ విధంగా ఉపాధి చేకూర్చవచ్చు అనేసి చర్చించడం జరిగింది. కానీ ఎటువంటి సమాచారం లేదు. ఆ రోజు కూడా మాకు చెప్పింది ఏమిటంటే మిమ్మల్ని వ్యవస్థలో నుంచి తొలగించము అనేసి చెప్పారు. తడిగుడ్డతో గొంతు కోయడం అంటే ఏంటన్నది, వెన్నుపోటు ఎలా ఉంటుందో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఈ వ్యవస్థ పట్ల, పేద ప్రజల పట్ల ప్రవర్తించిన తీరును, వెన్నుపోటు అంటే ఎలా ఉంటుంది, పేద ప్రజలకు నష్టం కలిగించడం అంటే ఏ విధంగా ఉంటుంది అన్నది మరొకసారి వాళ్ళ యొక్క లక్షణాలను బయటపెట్టడం జరిగింది. ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో రేషన్ షాపులకు వెళ్ళాలంటే 2-3 కిలోమీటర్ల పరిధిలో వెళితే కానీ రేషన్ సరుకులు తెచ్చుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో గతంలో పేద ప్రజలు ఉండేవాళ్ళు. మారుమూల విసిరేసినట్టు బాగులు, వంకలు, ఏర్లు దాటుకొని వెళ్ళేటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి సరుకులు ఇచ్చేటువంటి నిర్ణయాన్ని గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. వీళ్ళు ఆరోపిస్తున్నట్టు ఎండీయూల వాహనాలను రేషన్ దందాలకు ఉపయోగించారు, ఇంకో దానికి ఉపయోగించారు అన్నటువంటి విమర్శలను మేము ఈరోజు ఖండిస్తున్నాం. ఎందుకంటే గతంలో 2014లో ఇదే కూటమి ప్రభుత్వం జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఏర్పడినప్పుడు 2015లో డిజిటల్ ఖాతాలను ఈ-పాస్ మిషన్లను ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు.
మరి ఆ రోజు డీలర్ల పట్ల ఎందుకు డిజిటల్ ఖాతాలను ఈ పాస్ మిషన్లను ప్రవేశపెట్టారంటే ఆ రోజు రేషన్ వ్యవస్థలో ఎంతటి అవినీతి జరుగుతూ ఉన్నదో ఆయన దృష్టికి వెళ్ళింది కాబట్టే పక్కదారి పడుతుందన్న ఉద్దేశంతో వేలిముద్రలు వేస్తే కానీ రేషన్ తీసుకునేటువంటి సదుపాయం లేకుండా ఆ రోజు పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఎక్కడైనా కూడా ఏ లబ్ధిదారుడైనా కూడా రేషన్ మాకు అందలేదు, ఎండి ఆపరేటర్లు రేషన్ మాకు అందించలేదన్న సమాచారం ఎవరైనా ఇచ్చారా?